మార్కు సువార్త 9వ అధ్యాయము ధ్యానం. ఈ అధ్యాయంలో 50 వచనాలు వ్రాయబడ్డాయి. 6 ప్రధాన భాగాలు. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు యేసు ప్రభువు రూపాంతరము చెందిన విశేషాలు. ఇది మత్తయి సువార్త 16:28, లూకా సువార్త 9:27లో దీని వివరాలు కనిపిస్తాయి. 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఏలియా వచ్చునని మేము విన్నాము అని శిష్యులు అడిగినప్పుడు ఆయన జాన్ ద బాప్టిస్ట్ ఇస్ ఎలైజా అనే విషయాన్ని చెప్పారు. ఇది మనకు మత్తయి 17:10లో కనిపిస్తుంది. 14వ వచనం నుండి 27వ వచనం వరకు శిష్యులు దురాత్మ పట్టిన ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వదిలించలేకపోయారు. పవర్లెస్ డిసైపుల్స్ అండ్ మైటీ జీసస్ క్రైస్ట్ గురించి రాయబడింది. మత్తయి 17:14, లూకా 9:37 నుండి ఈ వివరాలు కనిపిస్తాయి. 28-29 వచనాలు. ఉపవాస ప్రార్థన వలననే దురాత్మలు వదిలిపోతుంది. క్యూర్ ఫర్ అన్బిలీఫ్. అవిశ్వాసంలో ఉన్నవాడు ఉపవాస ప్రార్థన చేత విశ్వాసంలో స్థిరపడచ్చు అనేది చెప్పాడు. ఇది మత్తయి 17:19లో ఉంది. 30వ వచనం నుండి 32వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి చెప్పారు. ఇది మత్తయి 16:21 నుంచి కూడా కనిపిస్తుంది. ఇక 33వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్న వాక్య భాగం మానవత్వం, హ్యుమానిటీ గురించిన పాఠాలు నేర్పించారు. 38 నుంచి 41 ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను త్రాగిడి పాత్రలోనిది త్రాగగలరా అని అడిగినప్పుడు వాళ్ళు తాగుతూ ఉన్నారు. దాని సందర్భంగా ఆయన కుడి ఎడమల కూర్చోవాలని ప్రయత్నం చేసినటువంటి శిష్యులకి ఆయన జవాబు ఇచ్చారు. దాని వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. 38 నుంచి 41వ వచనం వరకు దురాత్మను ఎందుకు పారద్రోలలేకపోయారో ప్రభువారు దీనిలో జవాబు చెప్పారు. తర్వాత 42 నుంచి 50 వచనం వరకు విశ్వాసులు చేసేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని తప్పిదాలు, అఫెన్సెస్ ఆఫ్ ద బిలీవర్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఈ విధంగా మనకు 9వ అధ్యాయం కనబడుతుంది. ఇక మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఈ వచనం మనకు అర్థం కావాలి. దేవుని రాజ్యం అంటే యేసుక్రీస్తు యొక్క సంఘమే. పెంతెకొస్తు పండుగ దినాన క్రీస్తు యొక్క సంఘం వచ్చింది ఉనికిలోనికి. అది చూచే వరకు ఇక్కడ ఉన్న వారిలో ఎవరు చనిపోరని చెప్పాడు ప్రభు. ఒక విపత్తు ఉంది. యేసు మరణ సందర్భంలో అపోస్టల్స్ పారిపోయారు, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లుండేదో. కనుక క్రీస్తు పునరుద్ధానం తర్వాత పెంతెకొస్తు పండుగ దినం పస్కా నుంచి 50వ రోజు, ఆ రోజు సంఘం ఏర్పడింది. కనుక దేవుని రాజ్యం బలంతో వచ్చి చూచే వరకు మరణం రుచి చూడరని నిశ్చయంగా మీతో చెబుతున్నాననే పదం ప్రభు యొక్క సంఘం ఏర్పాటును గురించి చెప్పిందనే మనం భావించాలి. 2వ వచనం మొదలుకొని మనం 8వ వచనం వరకు ఉన్న భాగాన్ని చూస్తే,
యేసు ప్రభువు తన శిష్యులలో ముగ్గురు, యాకోబు, పేతురు, యోహాను అనే వారిని మాత్రము వెంటబెట్టుకున్నాడు. ఈ శిష్యత్రయానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మొదటి హతసాక్షిగా యాకోబు చనిపోయాడు. యంగ్ మ్యాన్, యోహాను యొక్క సోదరుడు, జబదయి కుమారులో ఒకడు అయిన యాకోబు అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో హేరోదు కత్తి వాత చేత అతను చంపినట్టుగా కనబడుతుంది. పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. యోహాను పద్మాసు దీపానికి వెళ్ళాడు. ముగ్గురు యొక్క విశ్వాస చరిత్రలు గంభీరమైనటువంటివే. వాళ్ళనే ప్రభు ప్రత్యేకంగా తీసుకెళ్తుండేవాడు. ఈ సన్నివేశంలో ప్రధానంగా రూపాంతరం చెందుతున్నప్పుడు వీళ్ళ ముగ్గురే ఉన్నారు అక్కడ కొండ మీద. యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురే ఉన్నారు. గెత్సెమనే వనంలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా ఈ ముగ్గురే ఉన్నారు. ఈ శిష్యత్రయం, ఈ ముగ్గురు శిష్యుల్ని ప్రభు స్పెషల్గా ట్రైన్ చేశారు. వాళ్ళని తీసుకుని వెళ్ళి వారి ఎదుట ఏకాంతముగా వారిని తీసుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందను. రూపాంతరము ట్రాన్స్ఫిగరేషన్, నాట్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరం అనే పదం సాధారణంగా మనం ట్రాన్స్ఫర్మేషన్కి వాడతాం, అంతరంగ మార్పుకి. కానీ ఇక్కడ బాహ్య మార్పు, ట్రాన్స్ఫిగరేషన్. ఆయన ముఖరూపం మారింది, వెలుగుతోంది, వస్త్రాలు దగదగలాడాయి. అది రూపాంతరం. మహిమలో కనబడ్డాడు ఆయన. ఆయన వస్త్రాలు ప్రకాశమానమైనవి, మిగులు తెల్లనమయ్యాయి. లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చేయలేడు. మరియు మోషే, ఏలియా వారికి కనపడి యేసుతో మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు అంటున్నాడు, బోధకుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. మేము నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడతాం అని చెప్పారు. వారు మిగులు భయపడిన కనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని ఒక శబ్దం ఆకాశం నుండి పుట్టింది. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు యేసు తప్ప మరి ఎవరు వారికి తమ యొద్ద కనపడలేదు. ఇది విచిత్రమైనటువంటి అనుభవం. రూపాంతర పర్వతం. ఇప్పటికీ ఈ ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ మీద భక్తులు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభువారితో ఏలియా, మోషే మాట్లాడుతున్నది నిర్గమమును గురించి మాట్లాడుతున్నారు. నిర్గమం అంటే హిజ్ డెత్, ఆయన శిలువ మరణం గురించి మాట్లాడుతున్నారు. పరలోకం నుండి వచ్చారు వాళ్ళు, ప్రభు దగ్గర నుంచి వచ్చారు, యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఇది వీళ్ళ ముగ్గురు చూసేటట్టుగా ప్రభు అనుమతిచ్చాడు. దే ఆర్ ఏబుల్ టు సీ ఎలైజా అండ్ మోసెస్ ఆర్ విత్ జీసస్. ఏలియా ఉన్నాడు, మోషే ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్స్లో మనకు కనపడేది ఏమిటంటే మోసెస్ ధర్మశాస్త్రం తెచ్చినవాడు, ఏలియా పవర్ఫుల్ సర్వెంట్, ఆకాశం నుండి అగ్ని దించిన రోషవంతుడు. వీళ్ళిద్దరు వచ్చారు, ప్రభుతో మాట్లాడుతున్నారు. వారు ముగ్గురు కలిసి చాలా డీప్ డిస్కషన్ చేశారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు, కానీ నిర్గమం గురించి అయితే మాట్లాడారనేది వాళ్ళు గ్రహించారు. ఇది చాలా వింతైనటువంటి అనుభవంగా మనం తెలుసుకోవచ్చు. అయితే పేతురు ఒక డెసిషన్కి వచ్చేసాడు. ఏంటంటే, బోధకుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది దేవుని చిత్తం, కానీ వాళ్ళేమనుకుంటారు మనం ఎక్కడ ఉండటం మంచిది. అందుకనే పరలోకం నుండి ఆ స్వరం మాట్లాడుతున్నప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. గాడ్ కన్ఫర్మ్డ్ జీసస్ క్రైస్ట్ సన్షిప్.
ఆయన దేవుని కుమారుడని దేవుడే పేతురుకి ప్రత్యక్షపరుస్తున్నాడు. మనం ఇంతకుముందు 7వ అధ్యాయంలో పేతురు నువ్వు క్రీస్తువు అని చెప్పాడు కదా. మత్తయి సువార్తలో అయితే నీకు రక్త మాంసములు దీనిని బయలుపరచలేదు కానీ దేవుడే నీకు బయలుపరిచాడని యేసు ప్రభువే కితాబిచ్చాడు పేతురికి. ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా దేవుడు ఆ ముగ్గురికి కూడా చెబుతున్నాడు. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటనండి. మీ మాట ఆయన వింటాం కాదు, ఆయన మాట మీరు వినాలి. ఏది మంచిదో ఆయన చెబుతాడు, మీరు చెప్పటం కాదు. మనం మనుషులంగా అనుకుంటాం ఇక్కడ ఉంటాం మంచిదని, కానీ దేవునికి తెలుసు మనం ఎక్కడుంటే మంచిదో అని. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచి వెళ్ళిపోవాలని దేవదూతలు చెప్పినప్పుడు వాళ్ళు ముందే చెప్పారు పర్వతం దగ్గరికి వెళ్ళయ్యా అని. లోతు అన్నాడు నేను చిన్నదైన సోయర్ దగ్గరికి పోతానన్నాడు. సోయర్ అంటే చిన్నదని అర్థం. సరే వెళ్ళన్నాడు ప్రభు. ఆ తర్వాత అతడు మరలా పర్వతం దగ్గరికే వెళ్ళాడు. విచ్ ఈజ్ బెస్ట్ ప్లేస్ ఫర్ అస్ అనేది దేవునికి తెలుసు, మనకు కాదు. కానీ మనమైతే సొంతగా పర్ణశాలలు నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తాం. We feel that place is good for us, but God doesn't allow us to stay there only. మనం అక్కడే ఉండిపోవటానికి దేవుడు ఒప్పుకోడు. మనం ఎక్కడ ఉండాలో అక్కడ పంపిస్తాడు ఆయన. పేతురు గారు ఆసియాలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, అక్కడ కూర్చొని పర్ణశాల కట్టుకొని ఉండటానికి కాదు. మనకు దేవుడు అర్థం కాక, దేవుని కార్యాలు అర్థం కాక మనం ఇష్టానుకూలంగా ఆలోచిస్తూ ఉంటాం. ఆయన మాట వినటం శ్రేయస్సు. తర్వాత వాళ్ళు లేచి చూచినప్పుడు ఆ మహిమలో కనపడినటువంటి మోషే ఏలియా అక్కడ లేరు, ప్రభు అక్కడే ఉన్నాడు. ఆయన కూడా సాధారణంగా కనపడుతున్నాడు. ఇక కొండ దిగి వస్తున్నారు వాళ్ళు. 9వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. వారు ఆ కొండ దిగి వస్తుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. వాళ్ళకి మళ్ళా డౌట్, మృతులలో నుండి లేచి రావటం అంటే ఏంటో. ఎందుకంటే ఎవరు కూడా మృతులలో నుండి లేచి వచ్చిన వారు ఇంతకుముందు చరిత్రలో లేరు, ఆ తర్వాత ఇప్పటివరకు మన చరిత్రలో కూడా లేరు. మృతులలో నుండి లేచిన వారు చనిపోయి సమాధి చేయబడిన తరువాత సమాధిలో నుండి వెలుపటికి వచ్చినటువంటి మానవ చరిత్ర ఎక్కడ కనపడదు. అందుకే వాళ్ళకి అర్థం కాలేదు, అది కొత్త విషయం. మృతుల్లో నుండి నేను లేచేప్పుడు వరకు కూడా మీరు ఈ విషయాలు ఎవరితో చెప్పొద్దు అంటే ఆ తర్వాత చెప్పుకోవచ్చు మీరు. నేను మొదట మృతులలో నుండి లెగాలి, అప్పటి వరకు మీరు ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దు. అది ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. 10వ వచనం. మృతుల్లో నుండి లేచడం అంటే ఏంటో వారికి ఒకరితో ఒకరు తర్కించుకున్నారు, ఆ మాట మనసులో ఉంచుకున్నారు, కానీ వారికి అర్థం కాలేదు. వారు అడుగుతున్నారు 11వ వచనం నుండి 13వ వచనం వరకు, ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమిటి అని అడిగిరి. అందుకు ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే, అయినను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరించబడుట వలన వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గురించి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిననియు మీతో చెప్పుచున్నాను అనెను. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏలియా వస్తాడు అంచెదినాన అని వ్రాసింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల వరకు మనం చదివితే బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు కలిగిన వాడుగా బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చాడనేది మనకు వివరణ చెప్పబడింది. అతని పట్ల వారు ఇష్టం వచ్చినట్టు చేసి ఆయన శిరచ్ఛేదనం చేశారు. ఆయన పిల్లలను తల్లిదండ్రుల తట్టు ప్రజలను ప్రభువు వైపు తిప్పటానికే పంపించబడ్డాడు. అది అతని మిషను, అది నెరవేర్చుకుని వెళ్ళాడని చెప్పాడు. తర్వాత బైబిల్ పండితులు ఇంకా నమ్మేది ఏమిటంటే మనకి రెవల్యూషన్ ప్రకటనలో 11వ అధ్యాయం 3 నుంచి 12 వరకు చూస్తే 2 సాక్షులు వచ్చిన దానిలో ఏలియా ఒకడు ఉన్నాడని భావిస్తారు. కొందరైతే మోషే హనోకులు అంటారు వారిని, కొందరు మోషే ఏలియాలు అంటారు. ఏలియాగా బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చేసి ఉన్నాడు కనుక
ఇక రావలసినటువంటి వాడు హనోకే అని భావిస్తారు. ఎందుకంటే హనోకు మృతిని చూడకుండా వెళ్ళాడు కదా, అందుకు అని చెప్పి బైబిల్ పండితులు కొందరు వివరించారు. మనకు దాని యొక్క సంపూర్ణ వివరం ఇంతవరకు మాత్రమే తెలుస్తోంది. ఇది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 14వ వచనం, వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజన సమూహాలు కూర్చుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూశారు. వెంటనే జనసమూహం అంతా ఆయన చూచి మిగులు విభ్రాంతి నుండి ఆయన ఎదుగు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేశారు. అప్పుడు ఆయన, మీరు దేనిని గురించి వారితో తర్కిస్తున్నారని అడగగా, జనసమూహంలో ఒకటి, బోధకుడా, మోగ దయ్యం పట్టిన నా కుమారుని యుద్ధకు తీసుకొచ్చాను. అది ఎక్కడ వాడిని పడుతుందో పడదొస్తుందో తెలియదు. అది వాడు నొరగగక్కి కార్చుకొని పండ్లు కొరుక్కుని మూర్చిల్లిపోతాడు. దానిని వెళ్ళగొట్టండి అని నీ శిష్యులను అడిగాను, కానీ అది వారికి చేత కాలేదని ఆయనతో చెప్పాడు. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను? ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను? వానిని నా యుద్ధకు తీసుకురండి అని వారితో చెప్పాడు. వారు ఆయన యుద్ధకు అతనిని తీసుకుని వచ్చారు. దయ్యము ఆయనను చూడగానే వాడిని విలవిల్లాడించిన కనుక వాడు నేల మీద పడి నొరగకార్చు కొంచెం పొరలాడుచున్నాడు. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయిందని తండ్రిని అడుగ్గా, అతడు బాల్యం నుండే ఈ పరిస్థితి ఉందని చెబుతున్నాడు. వాడిని నాశనం చేయాలని అగ్నిలో నీళ్ళలో తరచుగా పడేస్తుంది. నీ వలన ఏదైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు అంటున్నారు 23వ వచనంలో, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని అతనితో చెప్పాడు. వెంటనే చిన్నవాడి తండ్రి అన్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. నాకు చాలా ఇష్టం ఇది, ఈ మాట. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని ప్రభు అనగానే, నమ్ముతున్నాను, అపనమ్మక ఇక రాకుండా నాకు నువ్వు సహాయం చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ టు బిలీవ్, ఈజీ టు ట్రస్ట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కంటిన్యూ ద బిలీఫ్ అండ్ ట్రస్ట్. లార్డ్ హ్యాస్ టు హెల్ప్ అస్. అదే మనం చూస్తున్నాం. జనులు గుంపు కూడా తన ఎద్దకు వచ్చి చూసి యేసయ్య అంటున్నారు, మూగమైన చెవిటి దయ్యమా, వాడిని వదిలిపో, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞ అని చెప్పాడు. ఆ అపవిత్రాత్మను గద్దించాడు. అది కేక వేసి వెలువెల్లాడించి వదిలి వెళ్ళిపోయింది. వాడు చచ్చిన వాడి వల్లే ఉండిపోయాడు అక్కడ. వాడు చచ్చిపోయాడని కొంతమంది అంటే, ప్రభు వాడు చేయబట్టుకొని లేవనెత్తి నిలవబెట్టాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు, మేమెందుకు దెయ్యాన్ని వదిలిపెట్టలేకపోయాం, వెళ్ళగొట్టలేకపోయాం, ఏకాంతమున ఆయన అడిగారు. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ ప్రార్థన అనే చోట ఉపవాసము వలననే అనేది మనం చూడాలి. ఉపవాసము వలననే అనేది ఫుట్ నోట్లో కూడా ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దురాత్మల శక్తుల మీద విజయాన్ని దేవుడు ఇస్తాడు. శిష్యులు ఎక్కడ ఉపవాస అనుభవం లేదు వారిలో. శిష్యులకు ఉపవాస అనుభవం లేదు. అందుకే వారు అపవిత్రాత్మను వదిలించలేకపోయారు. కనుక ఒక సేవకుడు వ్యక్తిగతంగా ఉపవాసంతో సిద్ధపడటం కూడా చాలా అవసరం. 30వ వచనం నుండి 37వ వచనం వరకు చూస్తున్నప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి గలిలయ గుండా వెళుతూ ఉండగా అది ఎవ్వరికీ తెలియకుండా ఆయనకి ఇష్టం లేకపోయింది. ఎలాగంటే ఆయన శిష్యులు బోధించు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుచున్నారు, వారు ఆయన చంపేస్తారు, 3వ దినమున ఆయన అగత్యంగా లేస్తాడని వారితో చెప్పాడు. వారు ఆ మాట గ్రహించలేదు, కానీ ఆయన అడగటానికి భయపడ్డారు. ప్రభువు పదే పదే తన యొక్క ముగింపుని గురించి చెబుతున్నాడు, తన మరణాన్ని గురించి చెబుతున్నాడు, పునరుద్ధానం గురించి చెబుతున్నాడు. కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, అడగటానికి భయపడుతున్నారు. అది శిష్యుల యొక్క కండిషన్. అంతట్లో వారు కపెర్నహూముకు వచ్చారు. గలిలయ నుండి కపెర్నహూము మార్గంలో వారి డిస్కషన్ కొనసాగిందనేది 30 నుండి 32 వరకు మనకు తెలుస్తోంది. కపెర్నహూముకు వచ్చినప్పుడు వారిలో ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించుకున్నారు. ఇది చూడండి, ఇమ్మెచ్యూర్డ్ డిసైపుల్స్. ఎవరిలో ఎవరు గొప్పవాడు అవ్వాలనుకున్నవాడు తను మిగిలిన వారికి దాసుడు కావాలా. అది ప్రిన్సిపల్. కనుక ఎవరికి వాడే నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటే గొప్ప కాదు. ఆయన శిష్యులకు బోధిస్తూ
ఆయన చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారు ఆయన కపెర్నహూముకు వచ్చినప్పుడు ఎవడు గొప్పవాడని మార్గంలో వాదించుకున్నారు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు మార్గమును మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుకుంటున్నారని వారిని అడిగాడు. ప్రభు చూడండి, వాళ్ళ మాటలు విన్నట్టుగా ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ ఆయన విన్నాడు, వాటిని వివరం కూడా అడిగాడు. వారు ఊరుకున్నారు, వారు మాట్లాడటలేదు. అప్పుడు ఆయన కూర్చుని 12 మందిని పిలిచి, ఎవడైనాను మొదట వాడై ఉండగోని ఎడల వాడందరిలో కడపట వాడై ఉండి పరిచారకుడై ఉండాలని చెప్పాడు. సర్వీస్, సేవ చేసేవాడై ఉండాలి, పరిచారకుడై ఉండాలి. పరిచారకుడే నాయకుడు అవుతాడు. యెహోషువ నూను కుమారుడు, మోషే పరిచారకుడు, ఇజ్రాయేలుకు నాయకుడయ్యాడు. అర్థమవుతుందా? సమూయేలు ఏలీకి పరిచారకుడు, ఇజ్రాయేలుకు ప్రవక్త అయ్యాడు. అర్థమవుతుందా? దావీదు సౌలుకు పరిచర్య చేశాడు, ఇజ్రాయేలుకు రాజు అయ్యాడు. పరిచారకులే ప్రధానులు అవుతారు, రాజులు అవుతారు, అధికారులు అవుతారు. ఇది మనం గుర్తెరగాలి. అందుకే ప్రభు చెప్పాడు, మొదటి వాడుగా ఉండాలంటే కడపటి వాడుగా ఉండాలి, అందరికంటే ఆఖరి వాడుగా ఉండాలి, తక్కువ వాడుగా ఉండాలి, పరిచయం చేసేవాడుగా ఉండాలి. ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని కౌగులించుకొని, ఇది ఇంకెక్కడ చెప్పలా, ఇక్కడ చెబుతున్నాడు. ఇటు చిన్న బిడ్డల్లో ఒక్కరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను కాదు, నన్ను పంపిన వాడినే చేర్చుకుంటున్నాడని వారితో చెప్పాడు. చిన్న బిడ్డను ఎత్తుకొని ఇలా ఒక చిన్న బిడ్డను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకుంటున్నాడు అని అన్నాడు. కనుక దేవుని యొక్క దాసులు ఎట్లా ఉండాలంటే చేర్చుకునేటువంటి వారిగా ఉండాలి, పోట్లాడుకునేవారిగా కాదు. 38వ వచనం, అంతటి యోహాను అంటున్నాడు, బోధకుడా, ఒకడు నీ పేరున దెయ్యాలు వదలగొట్టడం చూసాం, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, వాడిని ఆటంకపరచు అని చెబుతున్నాడు. వాడిని ఆటంకపరిచితమే అని చెబుతున్నాడు. ప్రభు అంటున్నారు, వాడిని ఆటంకపరచకండి, నా పేరిట అద్భుతాలు చేసినాడు చులకనగా నిందింపగలవాడు ఎవడు లేడు. మన విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నవాడే. చూడండి, పరిచర్యలో జెలస్ ఫీలింగ్ వచ్చేసింది అపోస్తలులకి. వేరొకడు యేసయ్య పేరిట అద్భుతాలు చేసేస్తున్నాడు, యేసయ్య పేరిట దెయ్యాలు వదలగొట్టేస్తున్నాడు. ఇంకొకడు, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, మన టీం మెంబర్ కాదు వాడు. ప్రభు అంటున్నారు, లెట్ హిమ్ కంటిన్యూ. అవునేవ్వండి, రేపు ఇంకా ఎక్కువ మంది అవుతారు ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి అది జరగనివ్వండి. ఎందుకంటే నా పేరు వాడి నా పేరును తగ్గించేవాడు ఎవడు సమాజంలో ఉండడు. ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడాడు. మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడు చన్నీళ్ళు తాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలం పోగొట్టుకోవడానికి మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది చాలా అద్భుతమైన మాట అండి. దేవుని పేరట గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు ఫలం పోగొట్టుకోడు. ఆయన అన్యాయస్తుడు కాదండి. నీతిమంతులకు మనం చేసిన పరిచర్యకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండటానికి ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన న్యాయవంతుడండి. ఆయన ప్రతిఫలాన్ని తప్పకుండా కలుగజేస్తాడు. గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చినవాడు, గిన్నెడు నీళ్ళు ఇచ్చినవాడు, చిన్నవారికి గిన్నెడు నీళ్ళు ఇచ్చినవాడు ఫలం పోగొట్టుకోడు. కాబట్టి చిన్నవాడికి ఇవ్వటం ఏంటి? చిన్నవాడికి నీళ్ళు ఇచ్చినా కూడా అన్నప్పుడు డిసైపుల్స్లో ఇది నేర్చుకోవాలి. ఇవ్వటంలో కూడా డిగ్రీస్ ఆఫ్ ఆనర్ని బట్టి ఇస్తున్నారన్నమాట ఆ దినాల్లో. అందుకనే ప్రభు అన్నాడు, చిన్నవాడికి గిన్నెడు నీళ్ళు ఇచ్చిన. కాబట్టి ఎవరికి ఇస్తున్నావు అని చూసుకొని ఇవ్వటం కాదు, ఎవరికి ఇచ్చినా కూడా యేసయ్య పేరిట దాని ఫలితం ఉంటుంది, పోగొట్టుకో. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడు ఎవడో, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడు ఎవడో, వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడి సముద్రంలో పడవేయబట్టం వాడికి మేలు. యేసుక్రీస్తు ప్రభువు నందలి విశ్వాసం విషయంలో ఎవరు అభ్యంతరపడినా, ఎవరు అభ్యంతరాలు కల్పించినా వారు మరణపాత్రులని ప్రభు చెబుతున్నాడు. నీ చెయ్యి ఒకవేళ నీ ఇండిపెండెంట్గా నువ్వు నీ చెయ్యి నీ కన్ను నీకు అభ్యంతరపరిస్తే వాటిని తీసేయమన్నాడు. అవి లేకుండా పరలోక రాజ్యం కంటే మంచిది అన్నాడు.
యువర్ బెస్ట్ సైట్ అండ్ యువర్ బెస్ట్ యాక్ట్. ఎంత గొప్ప పని అయినా, ఎంత గొప్ప విశేషమైన నీ కనులకు కనపడేది అవి దేవునికి వ్యతిరేకమైనప్పుడు అవి నీతో ఉంటాకీడలేదు. వాటిని తొలగించుకోమన్నాడు. కన్నును చెవిని తీసేయమంటాం కాదు, చేతిని నరికేసుకోమంటాం కాదు. అక్కడ ఆ యాటిట్యూడ్ నుంచి బయటికి రమ్మంటున్నాడు ప్రభు. 46 వచనం, నీ పాదముని అభ్యంతరపరిస్తే దాన్ని నరికేయి. 2 పాదాలు కలిగి నరకంలో పట్టం కంటే, 2 చేతులు కలిగి నరకంలో పట్టం కంటే, 2 కన్నులు కలిగి నరకంలో పట్టడం కంటే అంగహీనుడిగా పరలోకంలో ప్రవేశించడమే మేలు కదా. 2 కన్నులు కలిగి నరకంలో పట్టం కంటే 1 కన్ను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. కాబట్టి దేవుని రాజ్యం ప్రాధాన్యత నీ శరీర భాగాల కంటే కూడా ప్రాధాన్యత. అందుకే జాగ్రత్తగా నీ యొక్క గమ్యం వైపు నడవాలని నువ్వు నేర్పించబడుతున్నావు. నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. 49, 50 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతివానికి ఉప్పు సారం అగ్ని వల్ల కలుగుతుంది. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం అవుతుంది? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకటి సమాధానంగా ఉండండి. బిలీవర్ షుడ్ బి లైక్ ఎ సాల్ట్ అండ్ షుడ్ బి లైక్ ఎ లైట్. ఇట్స్ పర్పస్ ఈజ్ డిఫరెంట్. ఆ పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయమంటున్నాడు ప్రభు. ద సాల్ట్ ప్రిజర్వ్స్ ద గుడ్స్. సమాజాన్ని పరిరక్షించాలి నీ ప్రార్థన చేత, సమాజాన్ని నడిపించాలి నీలోని వెలుగు చేత, సమాజానికి దేవుని రుచి చూపించాలి నీ జీవితం చేత. ఇవి చేయకపోతే నీ వల్ల ప్రయోజనం లేదు. అందుకనే విశ్వాసి ఏం చేయాలో చెబుతున్నాడు, ఏం చేయకూడదో కూడా చెబుతున్నాడు. అభ్యంతరాలన్నీ తొలగించుకోవాలి, అభ్యంతరాలు పట్టాకి లేదు. ఉప్పు సారము మీలో మీరు కలిగిన వారై ఒకరితో ఒకటి సమాధానం అల్టిమేట్ వన్. మనుషులతో సమాధానం, దేవునితో సమాధానం కావాలి మనకి. సమాధానం కలిగినటువంటి వారు ధన్యులవుతారు. భూమి మీద వారికి సమాధానం కలుగుతుందని లోకా 2:11 చెప్పబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనకి ఇష్టలైన వారు. ఎబ్రీ పత్రికలో చెప్పాడు విశ్వాసులు ఆయనకి ఇష్టలని. లోకా సువార్తలు చెప్పాడు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అని. కనుక సమాధానం అల్టిమేట్ గోల్ ఫర్ బిలీవర్. గుర్తించండి, ప్రభువు చెబుతున్న మాట సమాధానం వారికి ఉండాలని కోరుతున్నాడు. మీరు ఒకరితో ఒకటి సమాధానం కలిగి ఉండండి. కోరాలిటీ, కోపపడటం, తగాదా పడటం, సెపరేట్ అయిపోవటం, ఇవన్నీ దేవుని వ్యతిరేక లక్షణాలు. వాటి నుంచి విడుదల పొందాలి. ఏకాత్మ కలిగిన వారై ఉండాలి, ఏక మనసు కలిగిన వారై ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. మనం 9వ అధ్యాయాన్ని ఇక్కడ ముగించుకుందాం.